నేను ఈ వీడియోలో యాప్టిట్యూడ్ చెప్తున్నా. యాక్చువల్లీ యాప్టిట్యూడ్లో మొత్తం 21 కేటగిరీస్ ఉన్నాయి. ఫస్ట్ మనం పర్సంటేజెస్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ పర్సంటేజెస్ అంటే ఏంటి? దీన్ని 2 డివైడ్స్ చేసుకుందాం. పర్ మీన్స్ బై, సెంటేజ్ మీన్స్ 100. ద మీనింగ్ ఆఫ్ పర్సంటేజ్ ఈజ్ 1/100. మనం ఇప్పుడు చూస్తే జస్ట్ 10% ఎట్లా రాసుకోవచ్చు? మనం 10/100గా రాసుకోవచ్చు. అండ్ 20%ని 20/100గా రాసుకోవచ్చు. దీన్ని మనం డినామినేటర్ అంటాం. న్యూమరేటర్లో ఉన్న వాల్యూని రేట్ ఆఫ్ పర్సెంట్ అంటాం. ఇప్పుడు మనం కన్వర్షన్స్ చూద్దాం. ఫస్ట్ పర్సంటేజ్ ఇంటూ ఫ్రాక్షన్స్. ఇలా ఉన్నప్పుడు మనం బై 100 చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. 20% ఉంది, 20/100 వేయాలి. అప్పుడు మనకి ఈ వాల్యూ ఫ్రాక్షన్లోకి వస్తుంది. ఇప్పుడు ఫ్రాక్షన్ ఇంటూ పర్సంటేజ్. ఈ కండిషన్ ఉన్నప్పుడు మనం ఇంటూ 100 వేయాలి. ఇప్పుడు జస్ట్ తీసుకోండి ఎగ్జాంపుల్ 1/5 తీసుకుందాం. 1/5 ఇంటూ 100 వేయాలి. 100 వేస్తే 20 వస్తుంది. ఇది మనకి ఇప్పుడు 20%లోకి మారిపోయింది. ఫస్ట్ మనం ఈ వాల్యూస్ నేర్చుకోవాలి. 1/1 మీన్స్ 100%, 1/2 మీన్స్ 50%, 1/3 మీన్స్ 33.33%, 1/4 మీన్స్ 25%, 1/5 మీన్స్ 20%, 1/6 మీన్స్ 16.66%, 1/7 మీన్స్ 14.28%, 1/8 మీన్స్ 12.5%, 1/9 మీన్స్ 11.11%, 1/10 మీన్స్ 10%. ఇప్పుడు ఈ వాల్యూస్ మనం నేర్చుకుంటే ఈజీగా మనం కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం, వాట్ ఈస్ ద 16.66% ఆఫ్ 180 అన్నాడు. యాక్చువల్గా మనం 16.66%ని ఎట్లా రాసుకుంటాం? ఎట్లా రాస్తామంటే 16.66/100 ఇంటూ 180. ఇట్లా చేయడం ఏంటంటే ఇక్కడ ఫ్రాక్షన్స్ ఉన్నాయి కాబట్టి చాలా రిస్కీ ప్రాసెస్. ఆల్రెడీ మనకు ఒకటి తెలుసు, 16.66 వాల్యూ ఇక్కడ 1/6 ఉంది. జస్ట్ రీప్లేస్ చేయండి. 1/6 ఆఫ్ 180. 6 1s are 6 3s are. ఆన్సర్ ఈస్ 30. సెకండ్ ప్రాబ్లం చూద్దాం. వాట్ ఈస్ 33.33% ఆఫ్ 240? యాక్చువల్లీ మనకి దీని వాల్యూ కూడా తెలుసు. 33.33 మీన్స్ 1/3. 1/3 ఆఫ్ 240 ఈక్వల్ టు 3 1s are 3 8s are 80 వాల్యూ. అండ్ అలాగే థర్డ్ వన్ కూడా చూద్దాం. వాట్ ఈస్ ద 12.5% ఆఫ్ 560? 12.5% వాల్యూ కూడా మనకు తెలుసు, సేమ్ 8. వాట్ ఈస్ 12.5% ఆఫ్ 560? ఆల్రెడీ మనకు తెలుసు 12.5 మీన్స్ 1/8 ఇంటూ 560. 8 1s are 8 7s are. ద వాల్యూ ఈస్ 70. మనకి పర్సంటేజెస్లో ఫస్ట్ మెథడ్ వచ్చి శాలరీ ప్రాబ్లమ్స్. శాలరీ ప్రాబ్లమ్స్ ఎట్లా ఉంటాయో చూద్దాం. ఫస్ట్ ఎక్స్ శాలరీ ఈజ్ 50% మోర్ దెన్ వై, దెన్ వాట్ పర్సెంట్ ఆఫ్ వై శాలరీ ఈజ్ లెస్ దెన్ ఎక్స్. ఇక్కడ ఇతను ఏమన్నాడంటే ఎక్స్ శాలరీ అనేది 50% ఎక్కువ ఎవరికంటే? వై కంటే. ఇప్పుడు వై శాలరీ ఎక్స్ కంటే ఎంత తక్కువ అని అడుగుతున్నాడు. ఇక్కడ కండిషన్ రాసుకుందాం. ఎక్స్ శాలరీ ఈజ్ 50% మోర్ దెన్ వై. మనకి పర్సంటేజెస్లో ఫస్ట్ మెథడ్ వచ్చి శాలరీ ప్రాబ్లమ్స్. శాలరీ ప్రాబ్లమ్స్ ఎట్లా ఉంటాయో చూద్దాం. ఫస్ట్ ఎక్స్ శాలరీ ఈజ్ 50% మోర్ దెన్ వై, దెన్ వాట్ పర్సెంట్ ఆఫ్ వై శాలరీ ఈజ్ లెస్ దెన్ ఎక్స్. ఇక్కడ ఇతను ఏమన్నాడంటే ఎక్స్ శాలరీ అనేది 50% ఎక్కువ ఎవరికంటే? వై కంటే. ఇప్పుడు వై శాలరీ ఎక్స్ కంటే ఎంత తక్కువ అని అడుగుతున్నాడు.
ఇక్కడ కండిషన్ రాసుకుందాం. ఎక్స్ శాలరీ ఈజ్ 50% మోర్ దెన్ వై. వై శాలరీ ఎక్స్ కంటే ఎంత తక్కువ అని అడుగుతున్నాడు. ఇనీషియల్ శాలరీ ఆఫ్ ఎక్స్ ఎంత 1 అండ్ ఇనీషియల్ శాలరీ ఆఫ్ వై 1. ఇప్పుడు మనం కండిషన్ రాసుకుందాం. ఎక్స్ ఈక్వల్ టు 1 ప్లస్ 50% కాబట్టి ఎట్లా రాస్తాం, 50/100 ఆఫ్ వై. ఓకే, ఎక్స్ ఈక్వల్ టు 100 ప్లస్ 50/100 ఆఫ్ వై. ఎక్స్ ఈక్వల్ టు 150/100 ఆఫ్ వై. 0 0 క్యాన్సిల్. ఎక్స్ ఈక్వల్ టు 15/10y. ఎక్స్ శాలరీ వై కంటే ఇంత ఎక్కువ, బట్ వై శాలరీ ఎక్స్ కంటే ఎంత తక్కువ అంటే జస్ట్ దీన్ని క్రాస్ మల్టిప్లై చేస్తే వచ్చేస్తుంది. ఎక్స్ ఇంటూ 10/15 ఆఫ్ వై. యాక్చువల్ శాలరీ ఆఫ్ వై ఎంత 1. ఇప్పుడు మనం 1 మైనస్ 10/15 చేయాలి. 15 మైనస్ 10/15 5/15. 5/15 means 1/3. We know the value of 1/3, 33.33%. ఇప్పుడు సేమ్ మోడల్ సెకండ్ ప్రాబ్లం చూద్దాం. ఏ శాలరీ ఈజ్ 20% మోర్ దెన్ బి, then what percent of B salary is less than A? Same condition. A salary 20% ఎక్కువ, దేనికంటే కంపేర్ చేస్తే B కంటే. అతను ఏం అడుగుతున్నాడు, B శాలరీ A కంటే ఎంత తక్కువ అని అడుగుతున్నాడు. సేమ్ కండిషన్. A ఈక్వల్ టు ఇనిషియల్ శాలరీ ఆఫ్ B ఈక్వల్ టు 1 అండ్ ఇనిషియల్ శాలరీ ఆఫ్ A ఈక్వల్ టు 1. జస్ట్ మనం అజ్యూమ్ చేసుకోవాలి వీటిని. ఇప్పుడు 1 ప్లస్ 20% మోర్ దెన్ బి. సేమ్ 100 ప్లస్ 20/100 ఆఫ్ బి. ఏ ఈక్వల్ టు 120/100 ఆఫ్ బి. క్యాన్సిల్ చేస్తే A ఈక్వల్ టు 12/10 ఆఫ్ బి. ఏ అనేది బి కంటే ఇంత ఎక్కువ గెయిన్ చేస్తున్నాడు. ఇప్పుడు బి అనే అతను ఏ కంటే ఎంత తక్కువ గెయిన్ చేస్తున్నాడో తెలుసుకోవాలంటే జస్ట్ క్రాస్ మల్టిప్లై ఇందాకలాగే. ఏ ఆఫ్ 10/12 ఈక్వల్ టు బి. ఇనిషియల్ శాలరీ ఆఫ్ బి ఎంత 1 మైనస్ ఎంత లాస్లో ఉన్నారు తను 10/12. 12 minus 10/12, that means 2/12. 2 1s are 2 6s are 1/6. 1/6%. What is the value of 1/6%? What is the value of 1/6? 16.66%. The price of sugar raised by 20%. How much percent should be the consumption of sugar be reduced? ప్రైస్ ఇంక్రీజ్ అయినప్పుడు కన్జంప్షన్ తగ్గుతుంది, ప్రైస్ డిక్రీజ్ అయినప్పుడు కన్జంప్షన్ ఎక్కువవుతుంది. ఇతను ఏమంటున్నాడంటే ప్రైస్ యొక్క షుగర్ 20% పెరిగినప్పుడు ఎంత పర్సెంట్ కన్జంప్షన్ మీన్స్ వాడకం ఎంత పర్సెంట్ తగ్గుద్దో చెప్పండి అంటున్నాడు. సో ద ఎక్స్పెండిచర్ డస్ నాట్ చేంజ్. ఖర్చు మాత్రం మారదు. ఆప్షన్ ఏ 20% తగ్గుద్దా, ఆప్షన్ బి 10%, ఆప్షన్ సి 16 ఆఫ్ 2/3 మీన్స్ 16.6%, ఆప్షన్ డి 15%. ఫస్ట్ మనం చేద్దాం. ఇలాంటి ప్రాబ్లమ్స్కి ఒక ఫార్ములా ఉంది. x/100 ప్లస్ ఎక్స్. ఇది ఫ్రాక్షన్స్లో ఉంది కాబట్టి మనకు పర్సంటేజ్లోకి కావాలి. పర్సంటేజ్ కావాలంటే ఇంటూ 100 వేసుకోవాలి. ఫస్ట్ వాల్యూ ఆఫ్ ఎక్స్ 20 ఇచ్చాడు.
బై 100 ప్లస్ 20 ఇంటూ 100 సేమ్ ఇలాగే రాసుకుంటున్నాం. 20 బై 120 ఇంటూ 100. 0 0 క్యాన్సిల్. 6 are 2 50s, 2 1s and 2 3s. మనకి ఎంత వచ్చింది? 50 బై 3 వచ్చింది. 50 16 is 48 and remaining 2 0.2 పెట్టుకుంటే నెక్స్ట్ మళ్ళీ 16.6%. 16.6% అంటే ఎంత? ఆప్షన్ సి. నెక్స్ట్ మోడల్ ఏంటంటే చూద్దాం. వాటర్ ట్యాక్స్ ఈస్ ఇంక్రీజ్డ్ బై 20% బట్ ఇట్స్ కన్జంప్షన్ డిక్రీజ్డ్ బై 20%. వాట్ ఈస్ ద డిక్రీజ్ అండ్ ఇంక్రీజ్ ఆఫ్ ఎక్స్పెండిచర్ మనీ? వాటర్ ట్యాక్స్ అనేది 20% ఇంక్రీజ్ అయింది, బట్ దాని వాడకం కూడా 20% డిక్రీజ్ అయింది. వాట్ ఈస్ ద డిక్రీజ్ అండ్ ఇంక్రీజ్ ఆఫ్ ఎక్స్పెండిచర్ అని అడుగుతున్నాడు. మనం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తే కళ్ళు మూసుకొని ఒక చిన్న షార్ట్ ట్రిక్ చేయొచ్చు. డైరెక్ట్ ఫార్ములా x ప్లస్ వై ప్లస్ xy బై 100. ఇదే ఫార్ములా. x మీన్స్ 20%, y మీన్స్ 20%. బట్ ఇక్కడ మనం ఏం చూసుకోవాలంటే ఇంక్రీజా డిక్రీజా రెండు చూసుకోవాలి. ఫస్ట్ x అంటే 20%, ఇంక్రీజ్ అన్నారు. ఇంక్రీజ్ మీన్స్ ప్లస్ 20 ప్లస్ y మీన్స్ 20%. ఇక్కడ ఏమన్నాడు? డిక్రీజ్ అన్నాడు. డిక్రీజ్ మీన్స్ మైనస్ 20 ప్లస్ x అంటే 20, y అంటే -20 బై 100. 20 క్యాన్సిల్. -400 బై 100. -4% డిక్రీజ్ అయింది. సేమ్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ అని వచ్చినప్పుడల్లా సేమ్ ఈ మోడల్ చేసుకొని పోవడమే.